లలు దర్వాజలస్కర్ బోనాల్ పండగ కసనని రాకపోతివి లకీకా పూల్ పోరికి రబ్బరు గాజులు తెసనని తెకపోతివి లలు దర్వాజలస్కర్ బోనాల్ పండగ కసనని రాకపోతివి లకీకా పూల్ పోరికి రబ్బరు గాజులు తెసనని తెకపోతివి అవు మళ్ళా ఒట్టి చూట మాట చెప్పి వచ్చేదాకా లొల్లు పెట్టి పట్టుకుంటే పోరకాడు పలకనామో పారిపోయి లలు దర్వాజలస్కర్ బోనాల్ పండగ కసనని రాకపోతివి లకీకా పూల్ పోరికి రబ్బరు గాజులు తెస్తానని తెకపోతివి అటే సిలికాటే నాకు లాఠీ పోలీసు వాడు వాడినే ప్రేమించినాను సై 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 కృష్ణ నీకంటే వాడు ఇంకా మాకంటే వాడు కన్నే కొట్టిండు నాకు కొయ్ 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 నమల పింఛం ఒకటి తక్కువ అడే పొగరు చూస్తే తగని మక్కువ ఇక నాకు మాత్రం ఏమీ తక్కువ అడే పుస్తకట్టి పెనిమిటవ్వగా యాడికో ఉరుకుతాడనే వేసినా ముక్కుతాడనే కొంగిలాగి నోటితోనే కొంగముళ్ళు వేసుకున్న ఏడుకైనా కన్నె ఊసు నేడు మళ్ళా చెప్పుకున్న సమజైనదా లలు దర్వాజలస్కర్ బోనాల్ పండగ కసనని రాకపోతివి లకీగా పూల్ పోరికి రబ్బరు గాజులు తెసనని తెకపోతివి. అది ఫ్రెండ్స్ చిన్న పాట. తర్వాత ఇప్పుడు స్టోరీ కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ ఒకటి ఏందానంటే, హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. ఏందానంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు అదే ఇప్పుడు వాడు సంధ్య కొడుకు పోయి 4 నెలలు అవుతుంది, ఈ అబ్బాయి శారద కొడుకు పోయి 4 నెలలు అవుతుంది. కానీ ఏందనంటే ఇద్దరికి వాడు డబ్బులు పంపించటం లేదు, చేయటం లేదు కదా. ఇంకా వీళ్ళు సరే ఇక వాళ్ళు స్థిరపడ్డారులే అని చెప్పానని ఒక నా నమ్మకం ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే ఆ నమ్మకంతోనే ఉన్నారు వాళ్ళు. స్థిరపడిపోయారు కదా, అంత అయితే సంపాదించుకుంటున్నారు కదా, ఉద్యోగంలో ఇరుక్కున్నారు కదా అని. కానీ ఈ సంధ్యకు మాత్రము ఎక్కడో పీకతా ఉంది పాపం. వీడు ఏందనంటే మళ్ళీ ఏమన్నా దారి తప్పాడా అని చెప్పాను. తల్లి మనసు కదా ఫ్రెండ్స్. ఏందనంటే ఒకేసారి మారాలన్నా కష్టమే కదా వాళ్ళకి కూడాను. సరే కష్టమైనా కూడా ఏంటంటే మారాలి ఫ్రెండ్స్. తల్లి తండ్రుల కోసం మారాలి, వాళ్ళ ఆరోగ్యం కోసం మారాలి. తర్వాత వీడు ఇంకా అదే 4 నెలలు అయిపోయినా కూడా వీడు ఇక నా అడ్రస్ లేడు కదా. తర్వాత ఏంటంటే ఒకరోజు సడన్గా సంధ్యా భర్త వచ్చి మా కొలీగ్స్ అందరు ఏందని చెప్పారంటే మా మామూలుగా పార్టీ ఒకటి ఉంది, అదేందనంటే అందరు ఏంటంటే భార్యలు తీసుకొని వస్తున్నారు, మా మేనేజర్ ఏందనంటే నేను కూడా తీసుకొని రమ్మన్నాడు. చాలామంది ఏందనంటే నేను ఎప్పుడు పార్టీలు జరిగినా కూడా ఏంటంటే నిన్ను ఆ ఫంక్షన్లకి వాటికి తీసుకొని పోలేదు కదా, కానీ ఈసారి మాత్రం తప్పకుండా నన్ను తీసుకురమ్మన్నారు. ఇంకా వాళ్ళు ఒప్పుకునేటట్టు లేరు, నువ్వు తొందరగా రెడీ అవ్వన్నాడు. అప్పుడప్పుడు చెప్తే పాపము ఏం చేస్తుంది ఏందానంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఏందానంటే తలస్నానం చేసి ఉండింది తను. ఏందనంటే అవి బాగా మంచి జడ నడుము దాకా పడుతుంది. ఆ ఫ్రిడ్జ్లో ఉన్న మల్లెపూలు ఏందని చెప్పానంటే ఒక మూర మల్లెపూలు పెట్టుకుంది. తనకేందంటే హైబ్రోస్ మాత్రము గీసినట్లాగే ఉంటాయి. ఇంకంతగా స్నానం చేసింది. మా మామూలుగా ఏందనంటే మంచి చీర, దానికి మ్యాచింగ్ జాకెట్ వేసుకుంది. వెనక వీపుకి ఏంటంటే నాడాలు ఉండే జాకెట్ వేసుకుంది. ఇంకా ఆమె ఏందని చెప్పానంటే మొహానికి చిన్నగా ఒక క్రీము పూసుకుంది, అంత బొట్టు పెట్టుకుంది, పాపట్లో అంత బొట్టు పెట్టుకుంది. మామూలుగా సరుడు మామూలుగా ఉంది కదా, తను నలబోసల దండ ఏందని చెప్పానంటే కొడుకు కోసం దానం చేసింది కదా, అయినా కూడా ఏందని చెప్పానంటే ఒకటి రోల్డ్ గోల్డ్ తీసుకొని వచ్చి పెట్టుకొని ఉండేది, అది వేసుకుంది. ఆ చేతికి ఒక ఉంగరం, ఈ చేతికి ఒక ఉంగరం వేసుకుంది. 2 సైడ్స్ ఏందనంటే గాజులు, చేతికి గాజులు అవి వేసుకుంది. మధ్యలో ఏందని చెప్పానంటే ఇవి గ్లాసు గాజులు వేసుకుంది. మంచి చెప్పులు వేసుకుంది. ఇంకా అంతకన్నా ఇక ఏం చేయలేదు ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే ఆమె ఒక 4-5 స్టెప్స్ కన్నా కూడా ఏందనంటే ఒక 3 స్టెప్స్ పెట్టి ఏందని చెప్పానంటే చీర పైటకి 3 స్టెప్సే పెట్టి మామూలుగా గట్టిగా పిన్ను పెట్టుకుంది. అది బాగా ఏందని చెప్పడం ఒక స్ట్రిప్గా ఏందని చెప్పంటే చీర కట్టుకుంది. ఇంకా అంతకన్నా ఏమీ లేదు ఫ్రెండ్స్. ఏందని చెప్పంటే నీట్గా రెడీ అయింది, సింపుల్గా నీట్గా రెడీ అయింది.
నీట్గా రెడీ అయ్యేటప్పటికే వీడు ఇంట్లో నుంచి వచ్చేటప్పటికే సంధ్య ఆ విధంగా కనపడేటప్పటికే వీడికి కుతానని చెప్పానంటా ఉంది ఒంట్లో ఏందానంటే. తను అందగత్య ఏందానని చెప్పానంటేను ఆ అందాన్ని ఏందానని చెప్పి ముందు తెలియదా ఫ్రెండ్స్ అందంగా ఉంది లేదా అనేది. అందాన్ని చూసి వాడికి ఏందానంటే నాకన్నా బాగుంది అని చెప్పి నేను అనుకోండి. సరే బైక్ మీద తీసుకెళ్ళాడు పార్టీకి. అంత మామూలుగా దానికి అటెండ్ అయ్యారు. అందరు అమ్మాయిని చూసి ఏందానని చెప్పానంటే చాలా అప్పుడు రంగు కూడా మంచి రంగు అమ్మాయి ఏందానని చెప్పానంటే మరీ తెల్లటి రంగు కాదు, మరీ అని చెప్పానంటే అంత నలుపు కాదు, మధ్యలో అమ్మాయి ఏందానని చెప్పి అంత చక్కగా ఉంటుంది అనమాట. ఆమె చూసేటప్పటికే వీళ్ళ కొలీగ్స్ అందరు ఏందానని చెప్పానంటే రే ఎప్పుడు తీసుకొని రాలేదే నీ భార్య ఇంత బాగుందే ఎంత సింపుల్గా వచ్చినా కూడా ఆమె అక్కడ ఏందానంటే హైలైట్ అయింది అనమాట ఆ ఫంక్షన్లో. అది వీడికి నచ్చపోయేటప్పటికి అందరు ఏందానంటే అంత బాగుంది అని చెప్పి ప్రతి ఒక్కరు ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి పలకరించటము చేయటము ఏందని చెప్పానంటే మామూలుగా వాళ్ళ స్టాఫ్ కూడా ఏంటంటే లేడీస్ ఉంటారు కదా వాళ్ళు కూడా వచ్చిందని చెప్పానంటే సంధ్యానా మీరు అని చెప్పానంటే పలకరించడం చేయటము. ఆ అమ్మాయితో ఏందానంటే ఒక అమ్మాయి ఉద్యోగస్తురాలు కాలేదనని అమ్మాయి ఏందని చెప్పానంటే ఏమీ లేదనని ఎవరు ఏమనుకోవాలి భర్త తప్పనిచ్చి ఏందని చెప్పానంట. అందరూ వచ్చి ఆ అమ్మాయిని హ్యాపీగా పలకరించటము, ఆ అమ్మాయితో ఏందంటే బాగా మాట్లాడటము. ఫంక్షన్ చేసిన వాళ్ళే ఏందని చెప్పానంటే ఆయన భార్య వచ్చి ఏందనంటే బాగా పలకరించి ప్రతి ఒక్క విషయము ఆమెతోటే మాట్లాడింది అనమాట. మాట్లాడిన తర్వాత 9:30 అయిపోయింది, 10 అయిపోతుంది, ఏమండి ఇక్కడ పొద్దుపోద్ది మనం ఏందనంటే వెళ్ళిపోదాం రండి అని చెప్పానని అంటది. మళ్ళీ ఇద్దరమే పోవాలి కదా, అందులో ఈ చలికాలము ఏందని చెప్పానంటే ఒకరంతా పోదాము అని చెప్పానని అనింది. సరే ఉండు అని చెప్పి నేను అంతో ఇంత తిన్నారు వచ్చేసేటప్పటికే 10 గంటలకల్లా బయటపడ్డారు. 10 గంటలకల్లా బయటపడేటప్పటికే రైలు గేటు దగ్గర వచ్చేటప్పటికే గేట్ వేసేస్తుంది. ఆ గేట్ వేసేటప్పటికి కొంతసేపు నిలబడాల్సి వచ్చింది. అక్కడ ఎవరు 10 అయిపోయింది, వాళ్ళు అక్కడి నుంచి వచ్చేటప్పటికి 10:30 అయ్యింది ఆ గేట్ కాడికి వచ్చేటప్పటికి. ఆ టైంలో ఏందనంటే మనుషులు తక్కువే కదా, కొద్దిగా ఏందని చెప్పండి ఎక్కడో మాత్రము ఇద్దరు జెంట్స్ మాత్రం ఏందనంటే ఆ గేట్ వేసేసింది కదా అని చెప్పని వీళ్ళకన్నా కొద్ది దూరంలో వాళ్ళు ఏదో జోక్స్ మాట్లాడుకుంటా ఫోన్లో మాట్లాడుకుంటా వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉన్నారన్నమాట. వీడు ఈ సంధ్యా భర్త ఏందని చెప్పానంటే చూడు వాళ్ళ ఫ్యామిలీస్ చూడు ఎట్లాగా ఉన్నాయో ఏందని చెప్పంటే మనము ఉన్నాము, నాకు వచ్చిన జీతం కన్నా జీతమేను కానీ అయినా కూడా ఏందనంటే వాళ్ళు హైలైట్, వాళ్ళ పిల్లకాయలు చూడు, వాళ్ళ భార్య చూడు ఎంత నగలేసుకో ఉన్నారో, ఎంత అది ఎట్లాగా ఉన్నారో, ఎంత ఇల్లు కట్టారో, ఇది అదే అని చెప్పని నేను నానని చెప్పానంట. రౌసేపటికి ఆడ నిలబడుకొని ఏదో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. తను కామ్గా ఏందానని చెప్పానంటే తను ఒకటే టెన్షను, మనం ఏందానంటే ఇక్కడ ఎవరు లేరు, ఈ రైలు గేటు ఏందానని చెప్పంటే గేట్ వేస్తుంది ఏందానని చెప్పంటే పొద్దుపోతుందని ఆ అమ్మాయికి పాపం ఒకటే టెన్షన్ అనమాట. ఏందానంటే తర్వాత ఏమండి వాళ్ళు నీ జీతం అయినా కూడా మనం ఏంటంటే ఇంటి రెంట్ అవి కట్టుకుంటున్నాము, పిల్లోడికి ఏందానని చెప్పానంటే పెట్టుకుంటున్నాము, మీ అమ్మకి మందులని మాకులని దాంట్లోనే అన్నీ చేసుకుంటా ఉన్నాము, మీరు ఏందని చెప్పానంటే మీ ఖర్చులకి అన్ని ఇంట్లో సామానికి అంతా సరిపోతూ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏందనంటే వాళ్ళ అత్తగారు కొద్దిగా ఆస్తి ఇచ్చిన దానివల్ల ఏందనంటే కొద్దిగా వేసి వాళ్ళు ఏమో ఇల్లు కట్టుకున్నారంట. ఈ అమ్మ వాళ్ళు ఏందనంటే కొద్దిగా ఆ నగలు అట్లాంటివి ఏందని చెప్పారంటే కొద్దిగా ఇచ్చారంట. దానివల్ల వాళ్ళు ఏందని చెప్పి పైకి వచ్చారు, మనకు సహాయం చేసేవాళ్ళు ఎవరున్నారు అని చెప్పి మామూలుగా క్యాజువల్ అడగద్ది. చేస్తారు మీ అమ్మోళ్ళు ఏందని చెప్పి నా మీద పడి తినకుండా ఉంటే చాలా అని చెప్పాను అంటాడు. అయినా కూడా కామ్గా ఉంటుంది అనమాట. ఏంటంటే అది రోడ్డు, ఆ రోడ్డు మీద ఏమి మాట్లాడద్ది, దానివల్ల ఏమి మాట్లాడదు అనమాట. లేదు ఏందనంటే నిన్ను కట్టుకున్న దానివల్లేనో నాకు దరిద్రం అంతా పట్టింది, నేను చదువుకున్న పిల్లని ఉద్యోగం చేసే పిల్లని కానీ కట్టుకొని ఉంటే నేను ఈ స్థితిలో ఉండను, నువ్వేందని చెప్పంట నాకు శనిలాగా దాపరిచ్చేవు అది ఇదని చెప్పానని రోడ్డు మీద ఎట్టంటే అట్ట మాట్లాడుతూ ఉన్నాడు. ఏందనంటే అక్కడ కారణం ఏందనంటే చుట్టుపక్కల మనుషులు లేరు, కొద్దిగా చీకటిగా ఉంది. దానివల్ల ఏందని చెప్పానంటే ఇప్పుడు అతని ఇష్టము ఏందని చెప్పండి, అయినా కూడా ఏంటంటే ఇది రోడ్డు అని చెప్పని కామ్గా ఉందన్నమాట.
తర్వాత ఏందానని చెప్పారంటే నేను చేసుకున్న దానివల్ల నాకు దరిద్రం పట్టుకుంది, అది పట్టుకుంది, ఇది పట్టుకుందానంటే అవనేందానంటే తను ఏందానంటే కొద్దిగా నోరు ముయ్యండి మీరు ఏందానని చెప్పానంటే నాకు మీరు మాట్లాడుతూ ఉంటే చాలా ఇరిటేషన్గా ఉంది, నోరు ముయ్యండి అయినప్పటికీ నన్ను నోరు ముయ్యానని చెప్పాను అంటావా అని చెప్పానని ఒక దెబ్బ కొట్టపోయేటప్పటికే పాపము 2 చేతులు అడ్డం పెట్టుకుంటుంది అనమాట. 2 చేతులు అడ్డం పెట్టుకునేటప్పటికి ఆ చేతుల్ని పట్టేసుకునేటప్పటికి గాజులన్నీ పళ బయలిపోతాయి ఫ్రెండ్స్. ఏందనంటే పగిలిపోయి ఆ చేతి గాజులంతా చేతులకు గుచ్చుకొని పోయి ఏందానని చెప్పానంటే అయినా కూడా ఏందానని చెప్పానంటే పాపము చేతికి గుచ్చుకున్న గాజుల్ని ఏందానని చెప్పంటే ఎదలు కొట్టుకొని ఏందానని చెప్పానంటే బయట శుభ్రంగా ఏందానని చెప్పానంటే కప్పుకొని తను 2 నిమిషాల కల్లా రైలు గేటు తీయంగానే అవనేందానంటే అతనితోనే బండికి కామ్గా వెళ్ళిపోయింది. తను ఏందానని చెప్పంటే తన కొడుకు రూమ్లోకి పోయింది, తను తలుపేసుకుంది, ఆ పడుకుంది. ఏందానని చెప్పానంటే ఒకటి ఫ్రెండ్స్ ఏందానంటే ఆమె నిర్ణయము ఏం చెయ్యాలనేది మనసులో ఒకటే తపన అనమాట. తర్వాత ఏందని చెప్పి శారద దగ్గరికి ఇప్పుడు శారద ఏందానని చెప్పానంటే ఇప్పుడు తను ఉన్నప్పుడు ఏందానని చెప్పానంటే డబ్బుకి అతనే మామూలుగా అన్నీ చేసేవాడు కాబట్టి వాళ్ళకేమీ పాపం ఏమీ తెలియదు. కానీ ఇప్పుడు ఒక ట్రస్ట్ కానని చెప్పానంటే ఈమెని దానికి మామూలుగా అన్ని అధికారాలు పెట్టినా కూడా ఏందానంటే రూపాయి లెక్క రాయాలి దాంట్లో. అయినా కూడా ఏంటంటే బిడ్డ పంపించటం లేదు, ఏం చెయ్యాలా ఏందానని చెప్పానంటే ప్రతి ఒక్క రూపాయి పాపం తనేమో లెక్క వస్తుంది. కానీ ఈ ₹1,00,000 ఏందానని చెప్పానంటే సంధ్యాకి ఇచ్చింది కదా, ఆ లెక్క కూడా ఏందానని చెప్పంటే ఈమె లెక్కలోకి వచ్చింది కదా, అది అతనేమో చనిపోయాడు. దానికి ఏందానని చెప్పంటే ఇది న్యాయంగా లేదు, ఆ లెక్క కూడా రాయాలి అని చెప్పానని అనుకుంటా ఉండేటప్పటికి సంధ్య ఒకరోజు ఏందానంటే అనుకోకుండా ఇంటికి వస్తుంది అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత హెచ్చరిస్తుంది అనమాట. సంధ్య నువ్వేమో నాకు డబ్బులు ఇవ్వాలి కదా, ఇప్పుడు నీ కొడుకు ఉద్యోగంలో చేరాడు కదా, ఏమైనా పంపిస్తున్నాడా వాడు అని చెప్పానని. లేదు శారద ఏం పంపించటం లేదు, నేనేం చేయాలా నాకేం అర్థం కావటం లేదు, నువ్వే ఏందానని చెప్పంటే వేరే పరిస్థితుల్లో ఉన్నావు, ఆయన చనిపోయినప్పుడు అని చెందానని చెప్పంటే నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. ఏందానంటే ఇప్పుడు అతను ఖర్చు పెట్టేదానికి ఈమె లెక్కలు రాస్తూ ఉంటే పక్కన వాళ్ళు చూసి ఓహో ఇది ఖర్చు పెట్టారా అని చెప్పాను, ఇంత ఖర్చు అవుతుందా అని చెప్పి అనుకునేదానికి ఆ ట్రస్ట్ వాళ్ళకి చూసినప్పుడు ఏంటంటే ఇంత ఖర్చు అవుతుందా అని చెప్పి నేను చూసే వాళ్ళకి పెద్దగా ఇది అనిపిస్తుంది కదా. ఇప్పుడు అట్లాంటివన్నీ ఏందానంటే అది ఒకరి కిందకి వెళ్ళిపోయింది, అది ఆస్తి ఈమెకి చాలా గిల్టీగా ఉందన్నమాట. ఏందానంటే అయినా కూడా ఏం చేస్తుంది ఏందానంటే ఖర్చు దాంట్లోనే పెడతా ఉంటుంది. నా పరిస్థితి ఇట్లాగా అయింది అని చెప్పని అని అంటుంది అనమాట తను. సరేను శారద వాడు కానీ వస్తే మాత్రము నేను ఎంతో కొంత ఏందానని చెప్పంటే చూస్తానని చెప్పానని చెప్పేసి తన పాటికి తను వెళ్ళిపోతాను అనమాట. వెళ్ళిపోయిన తర్వాత వాడు ఎట్లాగో ఏందానని చెప్పానంటే ఏ దేవుడు కరుణించాడో ఏమో వాడు దిగతాడు. వాడు దిగి ఏందానని చెప్పానంటే ఏవరా వెంకట ఏందానంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, శారద ఆంటీకి మనం కట్టాలి కదా డబ్బులు, నువ్వేమో అని చెప్పట రూపాయి ఇవ్వకపోతేవి, ఆ డబ్బులు తీసుకొచ్చింది కూడా నీకే కదా, ఇప్పుడు మీ నాన్నక కానీ చెప్తే ఏందానంట నన్ను ఈదుల్లో పెడతాడు అని చెప్పని అని అంటదన్నమాట. అందులో ఏందానంటే ఇలాగ కొద్దిగా గొడవ కూడా జరిగింది, నేను ఆయనతోటే మాట్లాడటం లేదు, మీ నాన్నమ్మ చూస్తే ఏంటంటే 24 గంటల మీద నా మీద పడి ఉంది, నాకు అసలు ఏం అర్థం కావటం లేదు, ఈ ₹1,00,000 తెలిసిందని చెప్పానంటే నేను బయట ఉండాలా అని చెప్పని అని అంటుంది అనమాట. అని అంటే వాడు లెక్క చేయకుండానే ఏందనంటే నాకే సాగటం లేదు, ఆడ వచ్చే డబ్బులు అది ఇది అని చెప్పానని వాడు మాట్లాడతాడు. ఇప్పుడు ఖర్చు పెట్టుకోవాలని చెప్పంటే ₹1,00,000 వచ్చినా కూడా ఖర్చు పెట్టుకోవచ్చు, పొదుపు చేయాలా అని చెప్పని ఆలోచన ఉంటే 10,000 రూపాయలు వచ్చిన వాడు కూడా ఇన్నానని చెప్పంటే పక్కన 2,000 వేస్తాడు ఫ్రెండ్స్. మీరు బాగా గమనించండి. ఎంత చెట్టుకు అంత గాలి అని చెప్పానే నీకు ₹1,00,000 వచ్చినా నువ్వేందానని చెప్పానంటే ₹1,00,000 వస్తుంది కదా, నేను హైగా ఏందానని చెప్పానంటే మెయింటెనెన్స్ చేయాలంటాడు. ఈ 10,000 వచ్చినోడు ఏందానని చెప్పానంటే
10,000 కదా మనకు వచ్చేది, రేపు అవసరమైతే ఎవరిస్తారు అని చెప్పానని వీడు ఒక 2,000 రూపాయలు దాచి పెడతాడు. ఈ 1,00,000 రూపాయలు వచ్చినోడు ఏం చేస్తాడనంటే రేపు నెలలో కూడా 1,00,000 రూపాయలు వస్తుంది కదా, ఈ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టేస్తే ఆ 1,00,000 రూపాయలు వస్తుంది కదా అనే ఆలోచనతో ఆ రోజు ఏందానని చెప్పి తుడిచేసుకుంటాడు అనమాట వచ్చిన డబ్బుల్ని. అట్లాగా తయారయ్యారనమాట ఇప్పుడు ఈ పిల్లకాయలు ఏందానని చెప్పానంటే. అట్లాగే ఏందానని చెప్పానంటే ఇప్పుడు ఏం మాట్లాడద్ది ఏందానంటే ఇక ఏం మాట్లాడలేదు. సరే సరే వచ్చాడు కదా అని చెప్పానని ఇక నా 4 రోజులు ఉంటాడేమో కదా అని చెప్పని వాడు వచ్చేటప్పుడు ఈయన గుడ్డలు ఎత్తుకొని వచ్చాడు. ఆ గుడ్డలన్నీ ఉతికింది, పాపం చేసింది. ఏంటంటే 4 రోజులు వండి పెట్టింది. నేను మళ్ళీ ఏందానంటే రేపు నా నైటే బయలుదేరాలి, 4 రోజుల తర్వాత ఏందానని చెప్పండి నేను టికెట్ బుక్ చేసుకోవాలి, నేను వెళ్ళాలి, అది ఇదని చెప్పని అంటాడు. సరే వెళ్ళాలి కదా అని చెప్పి సరే నేను బయట దాకా పోయేసి వస్తాను అని చెప్పని నేను పోతానమాట. పోతే అక్కడ ఫ్రెండ్స్ ఏందని చెప్పారంటే వాళ్ళు ఏదో బర్త్డే పార్టీ ఏరా ఏందని చెప్పారంటే నువ్వు రారా అని చెప్పని పిలుస్తారు. నాకు ట్రైన్ ఉందరా అని చెప్పాను అని అన్నా కూడా వీడేందనంటే అటు వచ్చి ఇటు పోదురా అని చెప్పాను అని అన్నాడు. ఆ బర్త్డే పార్టీ పోయాడు. వాళ్ళు ఏదో కేకులు కోసారు. ఆ కేకులన్నీ కోసిన తర్వాత ఏందని చెప్పంటే ఇప్పుడు పిల్లకాయలకి ఏముంది, అదే కదా అలవాటు. ఆ అలవాటు ప్రకారం ఏందని చెప్పానంటే బీర్లు ఓపెన్ చేశారు. ఆ ఓపెన్ చేసేటప్పటికే వీడు గమ్ముగా ఉంటాడా, వీడేందానని చెప్పట 2 కొట్టాడు. ఆ ట్రైన్ ఎట్టబోయిందో, ఆ టికెట్ ఎట్టబోయిందో తోలతా మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేటప్పటికే సంధ్య ఏమీ మాట్లాడదు. ఏందానంటే నిన్న జరిగింది ఆ సంఘట, ఈరోజు జరిగింది ఇది ఏందానని చెప్పానంటే ఇప్పుడు దేవుడికి కూడా ఏ విధంగా ఆమె చెప్పుకునే స్థితిలో లేదు. దేవుడికి కూడా ఏంది ఇది అనేది చెప్పుకునే స్థితి ఒక విరక్తి భావంగా అయిపోయింది అనమాట. విరక్త భావంగా అయిపోయిందని చెప్పానంటే వాళ్ళ నాన్న ఆడే కూర్చొని ఉంటాడు. కూర్చొని ఉన్న తర్వాత ఏందనంటే వాడు ఇంట్లోకి తోలుతా వచ్చాడు. ఇంటికి తోలుతా వచ్చేటప్పటికే వాళ్ళ అమ్మ ఏందనంటే ఏం మాట్లాడదు. ఇంటికి వచ్చిన తర్వాత ఏరా మళ్ళీ ఏందని చెప్పంటే కంటిన్యూ చేసావా అని మాట్లాడద్ది. ఇప్పుడు అతను ఏమనాలా, ఇప్పుడు ఆమె అక్కడికి పోయి అతనికి ఏందనంటే నువ్వు తాగు అని చెప్పానని ఇవ్వాల, కానీ వాడు తాగి వచ్చాడు. కానీ తప్పు ఎవరిది? సంధ్యాది. ఎట్లాగానని చెప్పానంటే భార్య ఇంట్లో కనపడద్ది కాబట్టి, ఇంకా ఎవరు కనపడరు కాబట్టి ఏందానంటే నువ్వు నా బిడ్డని చెడిపేసావు ఏందానని చెప్పానంటేను ఇట ఏ ఉపయోగం లేకపోయినా కూడాను ఏంటంటే బిడ్డను సాకే ఉపయోగం కూడా లేకుండా పోయింది, నా సంసారం అంతా నాశనం అయిపోయింది, అది ఇది అని చెప్పనని పోయి నోరేసుకొని సంధ్య మీద అట్లా మాట్లాడి ఇట్లా మాట్లాడి వాడు ఒకరంతా దాంట్లో ఉన్నా కూడా ఏందని చెప్పంటే వాడికి బాగానే వినపడతా ఉన్నాయి అన్నమాట. బాగానే వినపడతా ఉన్నాయి. తలుపులు వేసింది, కిటికీలు మూసింది. పక్కన వాళ్ళు ఏందని చెప్పారంటే ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి ఏందని చెప్పటి వింటూ ఉంటారు. నిద్రలేసి వాళ్ళ మొహం చూపించాలా అని చెప్పని ఒకటే ఆలోచన కదా ఆడవాళ్ళకి ఇళ్లల్లోనూ. ఏదన్నా నచ్చుకుంటా ఉంటే ముందు నేనైతే ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే తలుపులే వేసుకుంటాను ఫ్రెండ్స్. ఏందనంటే నిద్రలేసి వాళ్ళు మొహాలు చూడాలని చెప్పానంటే ఎంత అసహ్యంగా ఉంటుందా అని చెప్పానంటే అంత అసహ్యంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఏందనంటే ఇప్పుడు భార్య మాట్లాడలేదు, వీళ్ళైతే మాత్రము మగోళ్ళు ఇంకొంత పక్కన వాళ్ళు వింటున్నారు అని చెప్పానంటే ఈయనేదో ఏందని చెప్పానంటే భార్యని చేతుల్లో పెట్టేసుకున్నట్లుగా ఏందని చెప్పానంటే బయట వాళ్ళు చూడు వాడ్రా మగోడు అంటేను భార్యని గుప్పెట్లో పెట్టేసుకున్నాడు అని చెప్పానని అనుకుంటారు అని చెప్పానని కొంతమంది ఏ విధంగా నోరేసుకొని అరస్తారనేది అది నాకు కూడా తెలుసు ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే అది పడే వాళ్ళకే తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు, పడని వాళ్ళకి తెలియదు. సంధ్య అదే విధంగా పడుతూ ఉంది కాబట్టి ఏందనంటే ఆమెకే తెలుసు. ఇప్పుడు నిద్ర లేసేందనంటే మగవాళ్ళు ఇప్పుడు గబగబా రెడీ అవుతారు, ఒక్కసారిగా బయటికి వెళ్ళిపోతారు, సాయంత్రం ఎప్పుడో వస్తారు. కానీ ఆడవాళ్ళు ఇళ్లల్లో ఉండేవాళ్ళు నోరేసుకొని ఆ విధంగా భర్త ఏందని చెప్పానంటేను అనకూడదు. కానీ ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే పెద్ద పెద్ద బూతు మాటలు మాట్లాడుతూ ఉంటే నేను అవి నోటితో చెప్పలేను. ఏంటంటే మాట్లాడుతూ ఉంటే ఈ విధంగా అడిగించుకుంటూ ఉంటే పక్కన వాళ్ళు ఏందని చెప్పి ఎన్నో వాళ్ళు ఈ అమ్మాయికి ఏమన్నా మర్యాద ఇస్తారా? వాళ్ళు ఇవ్వరు కదా.
ఏందానని చెప్పి ఆ అమ్మాయి పొద్దుకు 10 సార్లు ఏందానంటే బయటికి ఇంట్లోకి కనీసం వరండాలో కన్నా రావాలి కదా ఫ్రెండ్స్. ఏందానని చెప్పి పక్క ఇళ్లలో వాళ్ళు కనీసం వాకిట్లోకైనా రావాలిగా. ఎన్నిసార్లు రావాల్సి వస్తుందో ఆ వాకిట్లోకి రాకుండా ఏ పని కూడా కాదు కదా. ఒక కూరగాయలే వస్తాయి, వాకిట్లోకి వచ్చి తీసుకోవాలా. ఇంకేదైనా తన అవసరమైన వస్తువే వస్తుంది, వాకిట్లోకి వచ్చి తీసుకోవాలా. ఎన్నిసార్లు కనపడాలి. తనేమో నిద్రలేసి వెళ్ళిపోతాడు. అప్పటికి కిటికీలు వేసింది, అవన్నీ వేసింది. ఏందానని చెప్పానంటే నీ బండారము బయటపడొద్దానని చెప్పానని అన్నాడు. ఏందానని చెప్పానంటే ఇప్పుడు ఆమె బండారము ఏముంది ఫ్రెండ్స్. ఏందానని చెప్పారంటే మా భర్త దగ్గర అణిగి మణిగి చేస్తూ ఉండేదే కదా ఆమె బండారము. ఏందానని చెప్పానంటే కొంతమంది మగవాళ్ళకి ఫ్రెండ్స్ ఒక్కటి ఏందానని చెప్పానంటే ఒక వయసు అయిపోయిన తర్వాత ప్రేమ పుడితే ఎందుకు ఫ్రెండ్స్ ఆ ప్రేమ పసితనంలో అనుభవించాల్సిన ప్రేమ వయసు అయిపోయిన తర్వాత వయసు వచ్చేసి ఉడిగిపోయిన తర్వాత నీవు నా దగ్గర కాపురం చేసావని చెప్పి నన్ను అప్పుడు ప్రేమిస్తే ఎందుకు ఫ్రెండ్స్ అది అనుభవించే టైంలో అనుభవించకుండా అప్పుడు ప్రేమ ఇస్తే ఏమి చేయగలరు చెప్పండి. అదే ఫ్రెండ్స్ ఏందానని చెప్పంటే సంధ్య జీవితం కూడా అదే విధంగా ఏందానని చెప్పానంటే అవుతుంది ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. ఏందానంటే నాకు చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. ఏందానంటే ఇంకొక విషయము ఏందానని చెప్పారంటే ఆ అమ్మాయి ఎంతో కానంగా ఏందానని చెప్పానంటే ఎవరికి భయపడి చేస్తుందానని చెప్పారంటే కాపురం అనేది లోకానికి భయపడే చేస్తుంది ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే తప్పనిసరిగా కొంతమంది ఆడవాళ్ళు ఏందానని చెప్పారంటే లోకానికి భయపడే ఏందానని చెప్పానంటే మీరు కూడా గుండెల మీద చేసుకొని చెప్పండి. ఒక భర్త దగ్గర అతను ఎంత హింస పెడుతున్నా కూడా ఏందానంటే లోకము కోసము చాలామంది ఆడవాళ్ళు ఇళ్లల్లో ఆడవాళ్ళు నేను వదిలేసి వెళ్ళిపోతే లోకం ఏమనుకుంటుందని ఒకటి, బిడ్డల్ని వదిలేసిపోతే బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందా అనేది ఒకటి, పోయిన తర్వాత ఆధారం లేకుండా కానీ ఉంటే ఏందానంటే నేను ఏ విధంగా బ్రతకాలా అనేది ఒకటి. ఏందానని చెప్పానంటే ఈ రోజుల్లో ఏంటంటే కొంతమంది భయపడే ఆడవాళ్ళు చూడండి బయటికి పోతే నేను ఏ విధంగా బ్రతకాలి అనేవాళ్ళు కొంతమంది. ఏందానని చెప్పానంటే వీటికన్నిటికీ లొంగి కూడా ఏందానని చెప్పానంటే ఇళ్లల్లో దేనికైనా పాటు పడుతున్నారు ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే భర్త పెట్టే పాటలకన్నిటికీ పడుతున్నారు ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్.